హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర ప్రిపేర్ చేయబోతున్నాను. మనకి ఈ పులిహోర గుడిలో పెట్టే పులిహోర లాగే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గుడిలో పెట్టే పులిహోర టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మనకి పులుపు ఉప్పు టేస్ట్ చూడకుండానే మనకి దేవుడికి నైవేద్యంగా పెట్టాలంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ బియ్యంని పోసుకోవాలి. ఇలా బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం రైస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని బాగా నానబెట్టుకోవాలండి కాసేపు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇలా మెంతులు జీలకర్ర తీసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా దూరగా వేయినాయి కదా, ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మనం పచ్చి ధనియాలు యాడ్ చేసుకోవచ్చండి, అవి లేకపోతే ఇలా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకోండి పౌడర్ లాగా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. తర్వాత అందులో ఇలా కొన్ని పల్లీలు వేసుకోవాలండి, మనకి ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మనం ఆయిల్ నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ తీసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకో. తర్వాత ఇందులో 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది పులిహోర అనేది ఇంగువ వేయడం వల్ల. చూడండి, రైస్ అనేది చాలా చక్కగా ప్రిపేర్ అయింది కదా. చూడండి, ఇలా కలుపుకుంటే మనకు పొల్లులుగా వస్తుంది కదా. ఇప్పుడు ఈ రైస్ని కాసేపు మనం చల్లారి పెట్టుకోవాలి. చూడండి, మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసంలాగా తీసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం చింతపండు రసాన్ని పోసుకోవాలి. తర్వాత అందులో 4-5 పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవచ్చు. ఇలా ఆవాలు వేసుకొని ఈ చింతపండు రసాన్ని బాగా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇది మనకి చక్కగా ఉడకడం వల్ల మనకి వారం పాటు నిల్వ ఉంటుందండి, ఎప్పుడైనా కలుపుకోవచ్చు రైస్లో. చూడండి, ఇలా రైస్ చల్లారిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం చింతపండు రసం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనకు పులుపుని బట్టి కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇందులో ఇలా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఒకసారి మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ. మనకు గుడిలో పెట్టే ప్రసాదం లాగే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది.
ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ శ్రీరామనవమికి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.